Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. So ఈరోజు మనం తెలంగాణ మూవ్మెంట్లో వయలేషన్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. వయలేషన్స్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ బిట్వీన్ 1956 టు 69. మనకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయింది? 1 నవంబర్ 1956. ఓకే, మనకు అది ఫామ్ అయ్యే ముందు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని డిస్కస్ చేసాం కదా, 14 పాయింట్స్. మనకు దాంట్లో తెలంగాణ రీజనల్ కమిటీ అనేది ఫామ్ అవ్వాలి అని ఉండే. ఓకే, సో ఇక్కడ ఏవైతే మనం అగ్రిమెంట్లో 14 పాయింట్స్ ఉండేనో, ఓకే, సో అక్కడ వాయిలేట్ అయ్యాయి అనమాట. అవేంటో చూద్దాం. సో సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ టు ద తెలంగాణ రీజన్ త్రూ జెంటిల్మెన్ అగ్రిమెంట్ వర్ వాయిలేటెడ్ ఇన్ మెనీ వేస్. ఓకే, జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఏవైతే 14 పాయింట్స్ మనం డిస్కస్ చేసామో అవి చాలా వేస్లో వాయిలేట్ అయిపోయాయి అనమాట. ఓకే, అవేంటో చూద్దాం. ఫస్ట్, ఫార్మేషన్ ఆఫ్ ఎ వీక్ రీజనల్ కమిటీ. మన జెంటిల్మెన్ అగ్రిమెంట్లో 9th పాయింట్లో రీజనల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయాలని ఉండే, బట్ ద చేంజ్ ఇట్ టు రీజనల్ కమిటీ. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం రీజనల్ కమిటీ ఏంటి అని. సో ద కమిటీ వాజ్ వీకర్ దాన్ ద కౌన్సిల్ ఇన్ ఇట్ స్ట్రక్చర్ అండ్ అథారిటీ. సో కమిటీకి కౌన్సిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. కౌన్సిల్ అనేది లార్జర్ బాడీ, కమిటీ అనేది స్మాలర్ బాడీ. సో అక్కడ డెసిషన్స్ మనం మేక్ చేయగలుగుతాము, బట్ ఇక్కడ లిమిటెడ్ డెసిషన్స్ అనమాట, చేయలేము మనం కమిటీలో. సో ఇట్ వాజ్ ఎ వీకర్ దాన్ ద కౌన్సిలర్. ఓకే, నెక్స్ట్, అన్ఫేర్నెస్ ఇన్ పొలిటికల్ స్పియర్. సో ఇక్కడ మనకి సపరేట్ తెలంగాణ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కమిటీ 1962 వరకు ఉండాలి అని చెప్పారు. బట్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ 1957 మనకి ఆంధ్రప్రదేశ్ 1 నవంబర్ 1956 రోజు ఫామ్ అయింది కదా. సో 1962 వరకు కూడా పీసీసీ అనేది సపరేట్ ఉండాలి అని చెప్పారు. బట్ 1957లో టీపీసీసీ వాజ్ డిజాల్వ్ అయిపోయింది 1957లో, అండ్ మర్జ్డ్ విత్ ఏపీసీసీతో మర్జ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఫస్ట్ సీఎం ఎవరు మనకి? నీలం సంజీవరెడ్డి. సో అతను మనకి ఏముంది, సీఎం ఆంధ్ర నుంచి ఉంటే డిప్యూటీ సీఎం ఈస్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పారు. ఓకే, but the post of deputy CM is like the sixth finger which is not required. Sixth finger లాగా, సో అది అవసరం లేదు అని చెప్పారు. ఎవరు? నీలం సంజీవరెడ్డి ఈజ్ ద ఫస్ట్ సీఎం. ఓకే, బట్ ఇన్ 1959లో మనకి సీఎం ఎవరు? దామోదర్ సంజీవయ్య. సో అతను ఏం చేశాడంటే కేవీ రంగారెడ్డి వాజ్ గివెన్ డిప్యూటీ సీఎంగా ఎలక్ట్ అయ్యాడు. ఓకే, కేవీ రంగారెడ్డి. బట్ ఇన్ 1969 again JV Narasimha was appointed as deputy CM. ఓకే, ఇక్కడ 1962లో రంగారెడ్డి వాజ్ రిజాల్వ్ అనమాట, అతను ఎలక్ట్ అవ్వలేదు మళ్ళీ. సో జేవి నరసింహరావు వాజ్ అపాయింటెడ్ యాజ్ డిప్యూటీ సీఎంగా అపాయింట్ అయ్యాడు. ఓకే, 1969 అనమాట. 1969 జేవి నరసింహరావు వాజ్ అపాయింటెడ్ యాజ్ డిప్యూటీ సీఎం. నెక్స్ట్, కనాంబర్ ఈజ్ ఫ్రమ్ కరీంనగర్ పర్సన్ మహారాష్ట్రకి సీఎం అవ్వచ్చు, బట్ తెలంగాణ పర్సన్ సీఎం అవ్వకూడదు. ఇది రూల్ అనమాట. ఓకే, సో ఆన్ 30 సెప్టెంబర్ 1971 పివి నరసింహరావు ఆఫ్ తెలంగాణ ఫస్ట్ బికేమ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ తెలంగాణ పర్సన్ సీఎం ఎవరు? పివి నరసింహారావు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, 1971. ఓకే, నెక్స్ట్, థర్డ్ వన్, exploitation of water resources. So on 10th April 1969 బచావత్ ట్రిబ్యునల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. స్టేట్స్ ఫామ్ అయిన తర్వాత బచావత్ ట్రిబ్యునల్ని ఎవరు అపాయింట్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బచావత్ ట్రిబ్యునల్. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది? టు డిస్ట్రిబ్యూట్ కృష్ణా రివర్ బిట్వీన్ ఏపీ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇన్ ద కృష్ణా రివర్ బేసిన్. ఓకే, నౌ 1973 వర్డిక్ట్ ఆఫ్ బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది అంటే 811 టీఎంసీ వాటర్ ఏపీకి వెళ్ళాలి, 277.86 టీఎంసీ వాటర్ తెలంగాణకి. ఓకే, ఇక్కడ కూడా మనకు తక్కువే. ఓకే, చూడండి. నెక్స్ట్, ఇన్ ఆంధ్రాలో అగ్రికల్చర్ వాజ్ డన్ బై క్యానల్స్తో అగ్రికల్చర్ చేసేవాళ్ళు, బట్ ఇన్ తెలంగాణ అగ్రికల్చర్ వాజ్ డన్ బై డిపెండింగ్ అపాన్ ట్యాంక్స్. ఓకే, ఇది లాస్ట్ టైమ్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. ఓకే, అగ్రికల్చర్ వాజ్ డన్ బై క్యానల్స్, బట్ ఇన్ తెలంగాణ అగ్రికల్చర్ వాజ్ డన్ బై ట్యాంక్స్. ఓకే, బట్ ఇక్కడ ఎవరైతే క్యానల్స్ నుంచి చేసి వాళ్ళు ఎక్కువ గ్రో చేశారో వాళ్ళకి అవార్డ్స్ కానీ ఎక్స్ట్రా అమౌంట్ అలా ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఏమైంది అంటే
ట్యాంక్స్ వల్ల ఇక్కడ వాళ్ళు ఏమంటారు బోర్స్కి మోటార్స్ అవన్నీ తెచ్చుకొని అవి కాలిపోయి మళ్ళీ కరెంట్ బిల్స్ అవన్నిటికి ఫైన్స్ ఇవన్నీ చాలా చేశారనమాట. ఓకే, సో అక్కడ ఇదంతా కూడా ఏమవుతారు, ఫార్మర్ లాస్ అవుతాడు. ఓకే, వాళ్ళంతా కష్టపడి చేసుకొని మోటార్ ఫెయిల్ అవ్వడము, మళ్ళీ దానికి పెట్టడము, ఇవన్నీ చేసేసరికి వాళ్ళ పంట సరిగ్గా పండకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే సూసైడ్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ తెలంగాణ ఏవైతే ఫండ్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ఫండ్స్ని అన్నీ కూడా ఆంధ్రాకి స్పెండ్ చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ వర్ ఆఫన్ డైవర్టెడ్ టు ఆంధ్ర వాలేటింగ్ ద అగ్రిమెంట్. సో అక్కడ అగ్రిమెంట్లో మనకి ఏమున్నాయి, ఏవైతే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయో ఎక్స్పెండిచర్ ఈక్వల్గా పెట్టిన తర్వాత రిమైనింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణకి మాత్రమే యూజ్ చేయాలి అని ఉండే. బట్ ఆంధ్ర అండ్ తెలంగాణ టు షేర్ ఎక్స్పెండిచర్ ఆన్ 2:1 రేషియో పెన్షన్స్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫ్టర్ 1956 వర్ షేర్డ్ ఇన్ ద 2:1 రేషియో. ఓకే, ఇంత రేషియోలో షేర్ చేయాలి ఎక్స్పెండిచర్ అండ్ పెన్షన్స్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ 1956 తర్వాత అని చెప్పారు. ఓకే, సో అవి కూడా వైలేట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ మరి చెన్నారెడ్డి అడ్రస్ 1958లో అసెంబ్లీలో మరి చెన్నారెడ్డి ఏం రేస్ చేశారంటే రేస్డ్ వాయిస్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓవర్ ఇంజస్టిస్ టు తెలంగాణ. సో మనకి ఇన్ని వేలో ఇంజస్టిస్ జరుగుతుంది, అగ్రిమెంట్లో చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. ఓకే, సో మాకు వైలేట్ అవుతున్నాయి, మాకు ఇంజస్టిస్ జరుగుతుంది అని మరి చెన్నారెడ్డి raised a voice అసెంబ్లీలో. ఓకే, డిబేట్ ఇన్ ద అసెంబ్లీ 1961 మళ్ళీ ఇంజస్టిస్ టు తెలంగాణ మళ్ళీ 1961లో మళ్ళీ డిబేట్ జరుగుతుంది. సో పుచ్చపల్లి సుందరయ్య అండ్ రవినారాయణ రెడ్డి రేస్డ్ అగైన్ తెలంగాణ ఇష్యూస్. మళ్ళీ అక్కడ కూడా పుచ్చపల్లి సుందరయ్య అండ్ రవినారాయణ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ ఇష్యూస్ కోసం రేస్ చేశారు. సో ఇఫ్ మోర్ ఫండ్స్ వర్ యూస్డ్ ప్రాపర్లీ తెలంగాణ వుడ్ బి మోర్ డెవలప్డ్. సో అక్కడ ఏం చెప్పారంటే వచ్చిన ఫండ్స్ని మాకు తెలంగాణకి యూజ్ చేస్తే ఇంకా తెలంగాణ చాలా డెవలప్ అవుతుండే అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ పివి నరసింహారావు స్టేట్మెంట్. పివి నరసింహారావు ఏం చేసిండు, నో మ్యాటర్ హౌ మచ్ యూ స్పెండ్ ఫర్ తెలంగాణ ఇట్ ఈస్ స్టిల్ లెస్ ఫర్ ఇట్. సో మీరు ఎంత స్పెండ్ చేసినా కూడా తెలంగాణకి చాలా తక్కువే. ఎందుకు అంటే మేము అగ్రిమెంట్లో సైన్ చేస్తేనే ఫామ్ అయింది. ఓకే, అంటే ఒప్పుకున్నాం మేము ఇవి ఇలా జరుగుతున్నాయి అని చెప్పి. సో మేము అలా చేస్తేనే ఫామ్ అయింది, మీరు ఎంత ఇచ్చినా మాకు ఎంత స్పెండ్ చేసినా కూడా చాలా తక్కువే అని చెప్తున్నాడు అనమాట. సో సపోర్టెడ్ బై అండ్ లాస్ట్ తెలంగాణ ఐడియా. ఓకే, ఎవరు, పివి నరసింహారావు స్టేట్మెంట్ అనమాట ఇది. నెక్స్ట్ రవినారాయణ రెడ్డి ఎమోషనల్ ఇంటిగ్రేషన్ నాట్ అచీవ్డ్ ఈవెన్ ఆఫ్టర్ 5 years ఆఫ్ విశాలాంధ్ర. సో విశాలాంధ్ర ఫామ్ అయినాక కూడా ఎమోషనల్ ఇంకా అనేది కాలేదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, క్రిటిసైజ్ ద గవర్నమెంట్ అప్రోచ్ అండ్ పాలసీస్. ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో వాళ్ళు ఇచ్చే పాలసీస్ కానీ వాళ్ళు చేస్తున్న అప్రోచ్ ఏదైతే ఉందో తెలంగాణది అది క్రిటిసైజ్ చేస్తూ అడుగుతున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ దామోదరం సంజీవయ్య దే డోంట్ హ్యావ్ ఇంటెన్షన్. ఇతను సీఎంగా ఉన్నప్పుడు ఇతను ఏం చెప్పాడు అంటే మాకు ఎలాంటి ఇంటెన్షన్ లేదు టు డూ ఇంజస్టిస్ టు తెలంగాణ, మీకు ఇంజస్టిస్ చేయాలి అని చెప్పి మాకేం లేదు, మీ మనీని తీసుకోవాలని కూడా మాకేం లేదు అని చెప్పాడనమాట. దెన్ ఆరుట్ల కమలాదేవి 1966లో క్వశ్చన్డ్ ఫైనాన్స్ మినిస్టర్. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండే 1966లో, చెన్నారెడ్డి, ఫర్ నాట్ అలోకేటింగ్ ఫండ్స్ టు తెలంగాణ. అతను తెలంగాణకి అసలు ఫండ్సే అలోకేట్ చేయకుండా ఆంధ్రాకి మాత్రమే స్పెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏం తీసుకొచ్చారంటే స్పోక్ ఆన్ ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఇంజస్టిస్ 2. ఓకే, ఇక్కడ ఫైనాన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టార్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎవరు డిస్కస్ చేశారు, ఆరుట్ల కమలాదేవి. ఓకే, నెక్స్ట్ కమ్యూనిస్ట్ లీడర్ రాజేశ్వరరావు, అతను ఏం చేశాడంటే క్లెయిమ్డ్ 23 crore సర్ప్లస్ ఓన్డ్ టు తెలంగాణ వాస్ స్పెంట్ ఇన్ ఆంధ్ర. ఓకే, 23 crores ఏదైతే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయో తెలంగాణవి అవి ఆంధ్రాలో స్పెండ్ చేశారు అని చెప్పారు. ఎవరు చెప్పారు, కమ్యూనిస్ట్ లీడర్ రాజేశ్వరరావు. నెక్స్ట్ సీలింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ తెలంగాణ. సెల్లింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్
తెలంగాణ. మనం జెంటిల్‌మెన్ అగ్రీమెంట్‌లో సెల్లింగ్స్ కానీ, ఏవున్నా కూడా అవి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ యొక్క పర్మిషన్ అయిన తర్వాతనే సెల్ చేయాలి అని చెప్పారు. ఓకేనా? బట్ అకార్డింగ్ టు సెక్షన్ 4750 ఆఫ్ హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ 1950, సేల్ టు నాన్ తెలంగాణ పీపుల్ ప్రొహిబిటెడ్ వితౌట్ పర్మిషన్. ఎవరైతే నాన్ తెలంగాణ పీపుల్ అంటే ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో పర్మిషన్ లేకుండా సేల్ చేయడం అనేది ప్రొహిబిట్ చేశారనమాట. బట్ ఇన్ 1956 జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సేల్స్ సబ్జెక్ట్ అనేది రీజనల్ కమిటీ అప్రూవల్ ఉన్న తర్వాతనే చెయ్యాలి. ఓకేనా? బట్ అది వయలేట్ చేశారనమాట. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వయలేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్. ఓకే, ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఏంటి? ఆంధ్ర రూరల్స్ డామినేటెడ్ తెలంగాణ జాబ్స్. తెలంగాణ జాబ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 అండ్ 1959 రూల్ రెసిడెన్స్ క్లాస్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ లోకల్ హైరింగ్ అంటే తెలంగాణ వాళ్ళని తెలంగాణలోనే తీసుకోవాలి. తెలంగాణ నేటివ్ ఎవరైతే 15 years స్టే చేసి ఉన్నారో తెలంగాణలో వాళ్ళని లోకల్స్ అనమాట. ఓకే, 2 out of 3 jobs in secretariat should follow nativity. 3 jobs ఉంటున్నట్టు తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఉండాలి నేటివిటీ తెలంగాణలో. ఓకే, బట్ అలా జరగలేదన్నమాట అక్కడ. సో 2 వాళ్ళకి 1 మనకి అలా ఇచ్చారు. April 30, 1968 ఇక్కడ ఏం జరిగింది? గవర్నమెంట్ ఆర్డర్ రిమూవల్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ అని చెప్పిందన్నమాట. ఎప్పుడు? April 30, 1968 రోజు ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నారో గవర్నమెంట్ ఏం ఆర్డర్ చేసింది? రిమూవల్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్. ఎవరైతే 15 years స్టే లేదో వాళ్ళని నేటివిటీ కాదు, సో వాళ్ళని రిమూవ్ చేయాలి అని చెప్పారు. బట్ నాట్ రిమూవ్డ్, వాళ్ళు చెయ్యలేదన్నమాట. ఓకే, సో మీటింగ్ ఆఫ్ తెలంగాణ మహాసభ ఆన్ వయలేషన్స్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్. తెలంగాణ సేఫ్ గార్డ్స్ వయలేట్ అయినందుకు మనం తెలంగాణ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. దాన్నే తెలంగాణ మహాసభ. ఓకే, సో తెలంగాణ మహాసభ 8th March 1958. ఓకే, దాన్ని ఎవరు చైర్డ్ బై ఎస్ వెంకటస్వామి ఇన్ ప్రతాపగిరి కోర్ట్ హైదరాబాద్. ఇక్కడ జరిగిందన్నమాట తెలంగాణ మహాసభ. ఎప్పుడు జరిగింది? 8th March 1958. ఎవరు చేశారు? ఎస్ వెంకటస్వామి. ఇక్కడ ప్రతాపగిరి కోర్ట్ హైదరాబాద్లో. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఉన్న వాళ్ళు హరీష్ చంద్ర హోండా కాంగ్రెస్ లీడర్ అనమాట. ఇనాగరల్ అడ్రస్ చేశాడు అక్కడ మీటింగ్లో. బోజ్ రెడ్డి వెల్కమింగ్ స్పీచ్. సో మాడపాటి హనుమంతరావు, రాజ్ బహదూర్ గౌర్, ఇతను ఎవరు? కమ్యూనిస్ట్ లీడర్. గోపాలరావు ఎగ్బోటి. ఓకే, ఈ పర్సన్స్ అనమాట అక్కడ మీటింగ్లో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వరకాంత గోపాల్ రెడ్డి, భోజం నరసింహులు. వీళ్ళు ఎవరంటే ప్రామినెంట్ లీడర్ ఆఫ్ తెలంగాణ అనమాట మహాసభ. వీళ్ళిద్దరు ఏంటి అంటే ఈ వరకాంత గోపాల్ రెడ్డి అనే పర్సన్ హౌస్ రెసిడెన్స్ తెలంగాణ మహాసభ యొక్క మీటింగ్స్కి ఇచ్చాడనమాట. ఓకే, నెక్స్ట్ పార్లమెంటరీ డిస్కషన్స్ ఏంటి? 1960. సో వికే దహగే, హరిశ్చంద్ర హోడా వీళ్ళిద్దరు కూడా పార్లమెంట్ డిస్కషన్ చేసేటప్పుడు తెలంగాణకి ఇంజస్టిస్ జరుగుతుంది, కరెక్ట్గా చెయ్యండి అని చెప్పి వాయిస్ రేస్ చేయడం అనమాట. ఓకే, అడిగారు. నెక్స్ట్ సీఎం దామోదరం సంజీవయ్య అనౌన్స్మెంట్ ఏమిచ్చాడు అంటే కె అచ్యుతారెడ్డి క్రిటిసైజ్ ద గవర్నమెంట్. సీఎం అనౌన్స్డ్ సర్ప్లస్ ఫండ్స్ విల్ బి యూస్ టు బిల్డ్. ఇక్కడ కె అచ్యుతారెడ్డి ఇతను ఎవరు? తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ అనమాట. ఓకే, దామోదరం సంజీవయ్య సీఎం ఉన్నప్పుడు. సో అతను అప్పుడు అడిగినప్పుడు దానికి దామోదరం సంజీవయ్య ఏం ఆన్సర్ ఇచ్చాడు? ఏవైతే అచ్యుతారెడ్డి అడిగాడో దానికి ఏదైతే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయో విల్ బి యూస్ టు బిల్డ్ పోచంపాడు ప్రాజెక్ట్ అండ్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ కొత్తగూడెం. ఇవి 2 కూడా మేము చేస్తాము అని చెప్పి దామోదరం సంజీవయ్య మాట ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఎవరికి? అచ్యుతారెడ్డి అడిగాడనమాట. సో క్రిటిసైజ్ చేశాడు గవర్నమెంట్ని, మీరు మాకు ఇంజస్టిస్ చేస్తున్నారు అని చెప్పి. దెన్ దానికి దామోదరం సంజీవయ్య ఏం చెప్పాడు అంటే మీ ఫండ్స్ని మేము పోచంపాడు ప్రాజెక్ట్ అండ్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ కొత్తగూడెంని బిల్డ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇష్యూడ్ ఏ వైట్ పేపర్ ఇన్ 1961. అప్పుడు ఏదైతే దామోదరం సంజీవయ్య గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఒక వైట్ పేపర్ని ఇష్యూ చేశారనమాట. అదేంటి అసలు వైట్ పేపర్ అంటే దాంట్లో
13 crore ఆఫ్ నిజాం సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణకే యూజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ 12 crore ఆన్ స్పెషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పైన యూజ్ చేస్తాము అని. ఓకే, మొత్తం 25 crores అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ 1962 నీలం సంజీవరెడ్డి గవర్నమెంట్ ఈస్ బ్యాక్ అగైన్. సో ఏదైతే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న వెంటనే గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది. నీలం సంజీవరెడ్డి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందనమాట. సో అతను ఆంధ్ర పర్సన్ కాబట్టి ఇవన్నీ ఏవి ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 1964లో కాసు బ్రహ్మానంద రెడ్డి వచ్చాడు. అతను కూడా సేమ్ పర్సన్ కాబట్టి మళ్ళీ ఏవి ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఇన్ 1966 అప్పటి వరకు కూడా మనకి ఉర్దూ ఉండే లాంగ్వేజ్. ఓకే, అంటే అందరూ కూడా ఉర్దూనే ప్రిఫరెన్స్ చేశారు లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్. బట్ ఇక్కడ 1966లో ఉర్దూ వాజ్ రీప్లేస్డ్ బై తెలుగు యాజ్ ఎ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, తెలుగుకి చేంజ్ చేశారన్నమాట. అప్పుడు ఏంటి, తెలుగు అనేది మనకు టఫ్ కాబట్టి మనం అది అలవాట్లేదు మనకి. సో అంత కొత్తగా మారిపోయింది. మళ్ళీ జాబ్స్ కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళకే ప్రిఫర్ చేశారు, ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, సో ఆన్ 10th July 1968 TNGO, okay, Union under KR Amos organized Telangana Hamila Dinam. Okay, Telangana Non-Gazetted Officers Union under KR Amos organized. ఏం ఆర్గనైజ్ చేశాడంటే తెలంగాణ హామీల దినం. సో క్వశ్చన్ ఇట్లా, వెన్ వాజ్ తెలంగాణ హామీల దినం సెలబ్రేటెడ్? ఆన్ 10th July 1968. ఓకే, this is about the violations of safeguards. ఓకే, వాయిలేట్స్ ఏవైతే మెజర్మెంట్స్ తెలంగాణ రీజన్ కోసం తీసుకున్నారో ఇవి వాయిలేషన్స్. అప్ టు క్లియర్? సో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. సో ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.